కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సింగిల్ స్క్రీన్ నష్టాలు భరించడం కష్టంగా ఉందని చాలా మంది ఎగ్జిబిటర్స్ నిర్మాతలకే లీజుకిచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ భాగం సింగిల్ థియేటర్స్ దిల్ రాజు, మైత్రి ఏషియన్ పిక్చర్స్, అల్లు అరవింద్ చేతిలో ఉన్నాయి. దిల్ రాజు, సునీల్ నారంగ్ పర్సంటేజ్ కావాలంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాత నవీన్ యలమంచిలి, నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, సాహు గారపాటి వంటి నిర్మాతలు రెంటల్ కావాలంటున్నారు. నెల రోజులుగా నైజాంలో పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సరైన పద్ధతి కాదని, ఎగ్జిబిటర్లు అడుగుతున్న పర్సంటేజ్ ను తాము ఇవ్వలేనని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు నాగవంశీ. సింగిల్ స్క్రీన్ ఓనర్స్ నష్టాల్లో ఉన్నారు. థియేటర్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. RRR ను నైజాంలో దిల్ రాజు, శిరీష్ డిస్ట్రిబ్యూట్ చేశారు. RRR వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో 100 సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయన్నారు నిర్మాత శిరీష్. నిర్మాత రవి కౌంటర్ ఇస్తూ సింగిల్ స్క్రీన్స్ ను లీజుకు తీసుకున్న నిర్మాతలు ఎందుకు రెనోవేట్ చేసి అన్ని సదుపాయాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విమల్ థియేటర్ ను తాము తీసుకుని రెనోవేట్ చేస్తే ఫుల్ ఫాల్స్ పెరిగాయన్నారు. సింగిల్ థియేటర్స్ ను రక్షించుకోవాలంటే పర్సంటేజ్ విధానం ఒక్కటే సరైందని ఎగ్జిబిటర్స్ సంఘం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చింది. ఆల్రెడీ నెల రోజులుగా పర్సంటేజ్ ఇచ్చిన సినిమాలని సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన జెట్లీ మూవీ నైజాంలో సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శనకు నోచుకోలేదు. ఇక్కడ నుంచి నైజాంలో టికెట్ రేట్లు పెరగవంటూ పర్సంటేజ్ విధానాన్ని సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఆడియన్స్ కు భరోసా ఇచ్చారు. నిర్మాత శిరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా నైజాంలో టికెట్ రేట్లు పెరగవని పేర్కొనడంతో ఏదొక హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎఫెక్ట్ ముందుగా పడే మూవీ పెద్దినే కానుంది. గవర్నమెంట్ వ్యతిరేకిస్తున్నారా అంటూ నిర్మాత సాహు ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్స్ ను కాపాడుకోవాలని ఒకరంటే ఇలా అనేవారికే చిత్తశుద్ధి లేదంటారు మరొకరు. నష్టాలు వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ ను పట్టుకుని వేలాడడం ఎందుకన్నాడు నాగవంశీ. ఇలా ఒకరి మీద ఒకరిపై ఆరోపణలు చేయడంతో సింగిల్ స్క్రీన్ వార్ వేడెక్కింది రాష్ట్రమంతా. ఇతర రాష్ట్రాల్లో కూడా మల్టీప్లెక్స్ ఉన్న వ్యక్తి సింగిల్ స్క్రీన్ గురించి మాట్లాడడం కామెడీగా ఉందంటూ ఎదురుదాడికి దిగారు నిర్మాత రవి. జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. పర్సంటేజ్ ఇచ్చిన సినిమాని సింగిల్ స్క్రీన్స్ లో ఆడిస్తామని శిరీష్ టీం ఖరాఖండిగా చెప్పేసింది. మరి ఏం చేస్తారంటే ఈ ఇష్యూని చిరంజీవి ముందు పెడతామన్నాడు నాగవంశీ. మాటలకు మాట, విమర్శకు ప్రతి విమర్శ. శ్రమ ఒకరిది, దోపిడీ మరొకరిది. 2 గ్రూపుల నిర్మాతల మాటలు వింటుంటే ఈ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో దొరుకుతుందా అనిపిస్తోంది. రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కు రెడీగా ఉంది. నిర్మాతల మధ్య క్లాష్ పెద్ది ఓపెనింగ్స్ పై భారీగా పడుతుంది. ఈ లెక్కన చిరంజీవి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారా? ఒకవేళ పెద్ది వరకు ప్రాబ్లం సాల్వ్ అయినా ఆ తర్వాత వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి? ముదిరిపోయిన సమస్యకు జవాబు దొరకని ప్రశ్నగా కనిపిస్తోంది.